గో బ్యాక్ మార్వాడి, గో బ్యాక్ మార్వాడి, గో బ్యాక్ మార్వాడి అని అయితే ఒక నినాదాలు ప్లస్ ఒక ఉద్యమం అయితే కనిపిస్తుంది. సో అసలు ఈ గో బ్యాక్ మార్వాడి అనేది ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది? ఇక్కడ వాళ్ళు చెయ్యని బిజినెస్ అంటూ ఏది లేదు. యాక్చువల్గా చెప్పాలని అంటే కిరాణా షాప్ దగ్గర నుంచి మొదలు పెడితే గోల్డ్ షాప్ వరకు కూడా అన్ని బిజినెస్లో వాళ్ళైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. సో ఇక్కడ మరి మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటున్నారు కదా. ఇక్కడ ఇక్కడ మరి తెలంగాణ వాళ్ళకు ఉన్న ప్రాబ్లం ఏంటి, లేకపోతే హైదరాబాద్కి వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఎందుకు మళ్ళీ తెలంగాణలో గో బ్యాక్ మార్వాడి అంటున్నారు, గో బ్యాక్ మార్వాడి కల్చర్ అంటున్నారు? దేనికి వచ్చింది అని అంటే కొద్ది రోజుల కిందట ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందనమాట. ఒక హోల్ సిటీలో ఒక ప్రాంతంలో ఒక తెలంగాణ యువకుడిని ఒక ముగ్గురు మార్వాడీలు కలిసి అయితే కొట్టారు అని చెప్పేసి అయితే ఆరోపణలు అయితే వచ్చాయన్నమాట. సో దాని గురించి అప్పటి నుంచి తెలంగాణ పీపుల్ ఎవరైతే బిజినెస్ మ్యాన్స్కి షాప్ కీపర్స్ వాళ్ళు ఉంటారో ఈ గో బ్యాక్ మార్వాడి కల్చర్, గో బ్యాక్ మార్వాడీస్ అని చెప్పేసి అయితే నినాదం అయితే చేస్తున్నారు. సో ఇక్కడ మెయిన్ విషయానికి వస్తే మనము ఇండియన్స్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మనం ఎక్కడైనా బ్రతికే హక్కు మనకుంది. లైక్ మన నార్త్ ఇండియన్స్ వచ్చి సౌత్ ఇండియాలో బ్రతకొచ్చు, సౌత్ ఇండియన్స్ వెళ్ళి నార్త్ ఇండియన్లో బ్రతకొచ్చు, ఎక్కడైనా బ్రతకొచ్చు. కాకపోతే నువ్వు ఏ వ్యాపారం చేసుకో, ఏం చేసినా నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ క్రియేట్ అయింది అని అంటే ఒక తెలంగాణ యువకుని నువ్వు కొట్టడం ద్వారా ప్రాబ్లం అయితే క్రియేట్ అయిపోయింది అనమాట.